రూపనామస్మరణ చేయి. రూపం లేనిది నామం చేస్తే నీకు సాధ్యం కాదని 12వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది. అందుకని సాకారంతోనే నీవు నామస్మరణ చేయి, సాకారంతోనే నామస్మరణ చేయి. నిరాకారం నీకు సాధ్యం కాదు, కష్టం ఎక్కువైతుంది, మనసు నిలబడదు, తిప్పల పెడుతుంది. అందుకని సాకార ధ్యానం చేసుకుంటా నీవు సాకార ధ్యానం చేసుకుంటా జీవనం గడుపుకో. అంతరంగతల అనుసంధాని నామజ్యోతి పాహుని. అక్కడ ఆయన పాదాల దగ్గర నామం అనే జ్యోతిని వెలిగించు. మనకు అక్కడ ఆయన పాదాల దగ్గర నామం అనే జ్యోతిని వెలిగించు, నామం అనే జ్యోతిని వెలిగించు. అప్పుడు నీకు ఆనందంగా దర్శనమిస్తుంది. ఏ తిలతే ధావుని సద్గురు, ఏ తిలతే ధావుని అంతరంగతల అనుసంధాని నామజ్యోతి పాహుని. ఏ తిలతే ధావుని. ఇప్పటిదాకా మనం సంసారికులం ఉన్నా, మనము పాట పాడతాం కదా అప్పగారిది, ఏ పాట అది?